క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, క్రీస్తు పేరున శుభములు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యెషయా 43:21. పరిశుద్ధాత్మ ప్రేరణలో ప్రభు దేవా ఆడియోస్, సరిక్రొత్త సమర్పణ, సిలువ సన్నాయి, యేసు స్తోత్ర గీతావళి. సిలువ సన్నాయి స్వరము వినాయి, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. కఠిన శిలలైనా కరగి పరము చేరునోయి, హల్లెలూయా 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 ఆమేన్. ఆమె పేరు నిర్మల. ఆమె భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉన్నత ఉద్యోగి. ఉద్యోగరీత్యా ఎప్పుడూ ప్రయాణాలలో తిరుగుతూ ఉంటాడు. ఆమెకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు. అది నవంబర్ నెల, క్రిస్మస్ సంబరాల ప్రారంభ కళ. నిర్మల భర్త ప్రయాణమై టూరుకి వెళ్ళాడు. క్రిస్మస్ బట్టలు కొనడానికి నిర్మల బజారుకు వెళ్ళింది. ప్రయాణము చేస్తున్న భర్త వెన్నులో నొప్పి పుట్టి గుండెలో పోటు పొడిచింది. అంతే, ఆసుపత్రి లోపల భర్త, వెలపల నిర్మల పిల్లలు. క్షణమొక యుగముగా గడిచింది. తలుపులు తెరుచుకున్నాయి. ప్రమాదం తప్పింది, నీ భర్తకు ఏం పర్వాలేదు, డాక్టర్ చెప్పారు. నిర్మల ఊపిరి పీల్చుకున్నది. పిల్లల మనస్సు తేలిక పడింది. క్రిస్మస్ సంతోషం పొంగి పొరలింది. We wish you happy Christmas. పరలోక ప్రేమ లేఖ, లోకాన యేసు రాక, పశువుల పాక, ప్రసవ కేక, ప్రపంచ శాంతికి శుభలేఖ. పరలోక ప్రేమ లేఖ, లోకాన యేసు రాక. నిందకు ప్రతిగా నిత్యానందము, అవమానమునకు సన్మాన సుగంధము. నిందకు ప్రతిగా నిత్యానందము, అవమానమునకు సన్మాన సుగంధము. విరిగి నలిగిన మనసుకు సువర్తమానము తెచ్చిన లేఖ. పరలోక ప్రేమ లేఖ, లోకాన యేసు రాక, పశువుల పాక, ప్రసవ కేక, ప్రపంచ శాంతికి శుభలేఖ. పరలోక ప్రేమ లేఖ,
లోకాన యేసు రాక. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ఆనంద తైలము. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ఆనంద తైలము. భారభరితమగు ఆత్మకు స్తుతి వస్త్రమును ఇచ్చిన లేఖ, పరలోక ప్రేమ లేఖ. లోకాన యేసు రాక. పశువుల పాక ప్రసవ కేక, ప్రపంచ శాంతికి శుభలేఖ. పరలోక ప్రేమ లేఖ, లోకాన యేసు రాక. ఇక ఈ ప్రయాణాల ప్రయాస పని నీకు కుదరదు, కూర్చొని చేసే పని నీ ఆరోగ్యానికి మంచిది అన్నారు కంపెనీ డైరెక్టర్. సార్, నా గుండె గడియారం గంట కొట్టింది. ఏదో క్షణాన ఆగిపోక తప్పదని హెచ్చరించింది. కూర్చుని చేసే పనిలో కన్నా ఈ ప్రయాణాల ప్రయాస పనిలోనే మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను వెళ్ళిపోయాక ఆ బెనిఫిట్స్ నా భార్య పిల్లలు అనుభవిస్తారు కదా సార్. గనుక ఈ ప్రయాణాల ప్రయాసలోనే నన్ను కొనసాగనివ్వండి అంటూ తలదించుకున్నాడు నిర్మల భర్త. చొక్కాపై కన్నీళ్లు జలజల రాలాయి. కాలచక్రం గిర్రున తిరిగింది. మళ్ళీ నవంబర్ నెల వచ్చింది. క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. మద్రాస్ కాన్ఫరెన్స్ నిమిత్తమై బయలుదేరాడు నిర్మల భర్త. గుండె నొప్పి పుట్టింది. వెనుతిరిగాడు. బయలుదేరి వెనక్కి రాకూడదు, మాత్ర వేసి పడుకోండి, తగ్గిపోతుంది అని భర్తను రైలెక్కించింది నిర్మల. మద్రాసులో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. నిర్మల భర్త తన పేపర్ ప్రజెంట్ చేస్తున్నాడు. అందరూ ఆసక్తిగా వింటున్నారు. అంతలో గుండెలో నిప్పుల కుంపటి భగ్గుమన్నది. కుప్పలా కూలిపోయాడు నిర్మల భర్త. నిర్మలను పిలిపించారు. ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది, దాటితే నీ భర్త బ్రతికినట్లే చెప్పారు డాక్టర్లు. 2 గంటలు కాదు తండ్రి, 2 సంవత్సరముల సమయం మాత్రం మాకివ్వు. నీవిచ్చిన 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మా ఇద్దరిని తీసుకో తండ్రి, మా ఇద్దరిని తీసుకో అంటూ మోకాళ్ల సంకెళ్ల కన్నీళ్లలో ప్రార్థించింది నిర్మల.
వాకిట పొంచి ఉన్నది, మరణపు చీకటి పాకుతున్నది, మరణపు వేదన చుట్టుకొన్నది, మరణపు ద్వారము తెరచుకొన్నది. మరణపు ముళ్ళును విరిచిన దేవా, నా మంగళ సూత్రము నిలుపగా రావా, రావా దేవా యేసయ్యా. ప్రాణము నిలుపగా రావయ్యా, ప్రాణము నిలుపగా రావయ్యా, ఓ యేసయ్యా మా మెస్సయ్యా, ఓ యేసయ్యా మా మెస్సయ్యా, ఓ యేసయ్యా మా మెస్సయ్యా, ఓ యేసయ్యా మా నిర్మల భర్త ప్రభువునందు నిద్రించాడు. నిర్మల గుండెలు పగిలిపోయాయి. పిల్లలు గొల్లుమన్నారు. హృదయ విదారకమైన రోదనతో ఇంటి పునాదులు కదిలాయి. అయిన వారు కానివారు అందరూ నిర్మలతో కలిసి ఏడ్చారు. సమాధి కార్యక్రమము పూర్తయింది. వచ్చిన వారు వెళ్ళిపోయారు. నిర్మల తన పిల్లల్ని పట్టుకుని చీకటిలో మిగిలిపోయింది. ఊరంతా నిట్టురపోతోంది, నా కన్నీరే మేలుకొని ఉంది. లోకమంతా నెమ్మదిగా ఉంది, నా ప్రాణమే అల్లాడుతోంది. ఓదార్పు లేక, ఆదరణ లేక, నా గుండెల సిలువ గుచ్చుతోంది. ఊరంతా నిట్టురపోతోంది, నా కన్నీరే మేలుకొని ఉంది. బ్రతుకు ముళ్ళ బాటలా నిలిచి ఉంది, నడిచిపోక తప్పదని చెబుతోంది. ముళ్ళు గుచ్చుకోక తప్పునా, నెత్తురు చవి చూడక ఒప్పునా. మాటలాడవే ఓ యేసయ్యా, నా ప్రశ్నకు జవాబు నీవేనయ్యా. ఊరంతా నిట్టురపోతోంది,
నిద్రపోతోంది నా కన్నీరే మేలుకొని ఉంది లోకమంతా నెమ్మదిగా ఉంది నా ప్రాణమే అల్లాడుతోంది ఓదార్పు లేక ఆదరణ లేక నా గుండెల సిలువ కూర్చుతోంది ఊరంతా నిద్దురపోతోంది నా కన్నీరు మేలుకొని ఉంది విధవరాలి ముఖం అపశకునమన్నారు ఒకరు, విధవరాలిని శుభకార్యములకు పిలవకూడదన్నారు ఇంకొకరు. రేపు మా ఇంట్లో శుభకార్యము జరుగుతుంది, నీ కొడుకును పంపించు అన్నారు మరియొకరు. ఎవరు వీరు? చేరదీసి ఆదరించాల్సిన వారే వెలివేసి నిర్మలను సిలువ వేశారు. నిర్మల హృదయం ముక్క చెక్కలైపోయింది. అమ్మా 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 మాట్లాడమ్మా, మాట్లాడమ్మా, మాట్లాడవే అమ్మా, మాట్లాడు అంటూ పిల్లలు చుట్టుముట్టి ఏడ్చారు. కన్నీళ్లతో తడిసి ముద్దై మూగదైపోయింది నిర్మల. హృదయమా వేదన పడుతున్నావా, కనిపించని కన్నీటి గాయములతో గొరియ పిల్లల వధింపబడుతున్నావా, వినిపించని నెత్తుటి గేయములతో హృదయమా వేదన పడుతున్నావా. ఒకే పేగున పుట్టిన వారే నీ ముఖమే చూడలేనన్నారా, ఒకే పంచన తిరిగిన వారే నీ బ్రతుకే శాపగ్రస్తమన్నారా, చీకటి గర్భమున సూర్యుడున్నాడే, సిలువ ప్రసవమున వెలుగు ఉన్నది. హృదయమా వేదన పడుతున్నావా, కనిపించని కన్నీటి గాయములతో హృదయమా వేదన పడుతున్నావా. నీ గుడారము నిలిపెద నేను, నివాస స్థలముగా చేసేద నిన్ను, నీపై ఆత్మను కుమ్మరింతును, నీ పిల్లలను ఆశీర్వదింతును. నీతి సూర్యుడు యేసు అన్నాడే,
పునరుత్థాన వెలుగునిస్తాడే. హృదయమా వేదన పడుతున్నావా? కనిపించని కన్నీటి గాయములతో గొరియ పిల్లల వధింపబడుతున్నావా? వినిపించని నెత్తుటి గేయములతో హృదయమా వేదన పడుతున్నావా? ఆనాడు లాజరు సమాధి వద్ద ఆ రాయి తీసివేయుడి అన్నాడు యేసు. అమ్మో, ఇప్పటికే 3 రోజులయ్యింది, తీస్తే దుర్వాసన వస్తుంది అన్నది మార్తక్క. ఎవరి అక్క? లాజరు సొంత అక్క, యేసును ఇంట చేర్చుకున్న అక్క, వంట చేసి పెట్టిన అక్క, అంచెదినము పునరుద్ధానము తెలుసునన్న అక్క, క్రీస్తు ఎవరో తెలుసునన్న అక్క రాయి తీయమ్మ అంటే కంపు కొడుతుందయ్యా అని అంటుంది. నిజమే, నా చెల్లెలు కష్టాల్లో ఉంది యేసయ్యా, సహాయము చెయ్యయ్యా అంటూ మనము ప్రార్థనలు చేస్తాం. ఏ కష్టాల్లో ఉంది? తిండి లేదా? డబ్బులు లేవా? తిండి లేక డబ్బులు లేక కష్టాల రాళ్ల మధ్య సమాధైపోతుందయ్యా నా చెల్లెలు, సహాయం చెయ్యయ్యా. మరి నీకు 3 పూటలు తిండి పెడుతున్నాను గదా, ఒక్క పూట తిండి నీ చెల్లెలకి పెట్టు. నీకు 5,000 రూపాయలు జీతం ఇస్తున్నాను కదా, ఒక్క 100 రూపాయలు నీ చెల్లెలకివ్వు. ఒక్క రాయి నువ్వు తీ, మిగతా రాళ్ళు నేను తీస్తా అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. భయపడకుము, అవమానమును తలంచుకుము, నీ వైధవ్యపు నిందను ఇకను జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్యున్నాడు. యెషయా 54:4-5. క్రీస్తు వాగ్దాన ప్రకారం నిర్మల ఇంటి యజమానులు సిక్కు సహోదరుల చేతనే ఓ అపార్ట్మెంట్ కట్టించాడు దేవుడు. భర్త పనిచేసిన కంపెనీలోనే కొడుక్కి ఉద్యోగం ఇప్పించాడు దేవుడు. 3 పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు దేవుడు. హల్లెలూయా. మహోపకారుడు యెహోవా దేవుడు, మహోన్నతశీలుడు మా యేసు దేవుడు. మహోపకారుడు యెహోవా దేవుడు, మహోన్నతశీలుడు మా యేసు దేవుడు. ఆత్మతో సత్యముతో ఆరాధించుము, ఆత్మలో సత్యములో ఆనందించుము. మహోపకారుడు యెహోవా దేవుడు, మహోన్నతశీలుడు
దేవుని ప్రేమ స్వార్థమును త్యాగము చేసే ప్రేమ. ఆ ప్రేమే యేసుక్రీస్తులో సంపూర్ణముగా ప్రత్యక్షపరచబడినది. ప్రేమనేది శబ్దము లేనిది, శాంత ప్రశాంత నది అది. రాయి విసిరిన అలలు రేగిన, రాయి విసిరిన అలలు రేగిన, అలజడి లేనిది నిశ్శబ్దమైనది. ప్రేమ అనేది శబ్దము లేనిది. నోరు జారిన మాట కలుపునది, చేయి జారిన చెంప చూపునది. కన్ను పొడిచిన కాంతినిచ్చునది, వెన్ను విరిచిన వెంట నడచునది. సిలువ ప్రేమది, యేసు రూపమది. గొరియ పిల్ల అది, దైవ దీపమది. ప్రేమ అనేది శబ్దము లేనిది. ప్రక్కలు గుచ్చిన కౌగిలించునది, చేతులు నరికిన కాళ్ళు కడుగునది. కాళ్ళు కోసిన మోకరిల్లునది, ప్రాణము తీసిన ప్రాణమిచ్చునది. సిలువ ప్రేమది, యేసు రూపమది. గొరియ పిల్ల అది, దైవ దీపమది. ప్రేమ అనేది శబ్దము లేనిది, శాంత ప్రశాంత నది అది. రాయి విసిరిన అలలు రేగిన, రాయి విసిరిన అలలు రేగిన, అలజడి లేనిది నిశ్శబ్దమైనది. ప్రేమ అనేది శబ్దము లేనిది. ఆ యేసు శిలువ ప్రేమే తనను అవమానపరిచిన వారి ఎడల కఠినమైన నిర్మల హృదయాన్ని కరిగించి వేసింది. ఆ ప్రేమతో వారిని పలకరించి పిలిచింది. వచ్చిన వారికై స్తుతి చెల్లించింది, రాని వారికై కృతజ్ఞతాస్తుతులు సమర్పించింది.
సహనశీలతకు సహనమిచ్చితివి నిన్ను మోసిన సిలువ కొయ్యనే నిన్ను మోసిన సిలువ కొయ్యనే జీవ కిరీటముగా మార్చితివి నిన్నటిదాకా ఒక శిలను కొరడా చీల్చిన నీ ఒళ్ళు చూడగా క్షమకు దీపము వెలిగించితివి మేకులు నిన్ను వ్రేలాడదీయగా ప్రేమకు రూపము ప్రసాదించితివి నెత్తుట తడిసిన కల్వరి కొండనే నెత్తుట తడిసిన కల్వరి కొండనే జీవ ప్రవాహముగా చేసితివి నిన్నటిదాకా ఒక శిలను నీ సిలువను తాకగా కల్వరినైనాను నీ సిలువను తాకగా కల్వరినైనాను నిన్నటిదాకా ఒక శిలను నవంబర్ నెల వచ్చింది. తన భర్తను తీసుకొని దేవుడే తన భర్తగా దిగివచ్చిన నెల. అందుకే నవంబర్ నెల నిర్మల జీవితాన జీవజలగా మారిపోయింది. ఇదిగో గొరియపిల్ల వివాహ మహోత్సవ సమయమొచ్చింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ప్రకటన 19:7. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొనగరమ్ము, అదిగో పెండ్లి విందు పాలు పొందగరమ్ము. సిలువ సన్నాయి స్వరము నీకు వినబడలేదా? నిరాశ నిస్పృహలో నిదురపోతున్నావా? మేలుకో ప్రియ సంగమా, చేరుకో ప్రభు యేసుని. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొనగరమ్ము, అదిగో పెండ్లి విందు పాలు పొందగరమ్ము. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొనగరమ్ము. గోపరస తైలంతో శ్రమల శుద్ధీకరణతో సుగంధ చూర్ణముతో ఆత్మ పరిమళ స్నానముతో గోపరస తైలంతో శ్రమల శుద్ధీకరణతో సుగంధ చూర్ణముతో
ఆత్మ పరిమళ స్నానముతో సిలువ శిక్షణతో దైవ రక్షణతో సిలువ శిక్షణతో దైవ రక్షణతో సిద్ధపడుమా నిజ సంగమా. ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనగరమ్ము, అదిగో పెండ్లి విందు పాలు పొందగరమ్ము. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొనగరమ్ము. బంగారు బుట్ట పనితో ఆత్మదీప కాంతులతో సన్నపునార బట్టలతో పరిశుద్ధుల నీతి క్రియలతో. బంగారు బుట్ట పనితో ఆత్మదీప కాంతులతో సన్నపునార బట్టలతో పరిశుద్ధుల నీతి క్రియలతో సిలువ శిక్షణతో దైవ రక్షణతో సిలువ శిక్షణతో దైవ రక్షణతో సిద్ధపడుమా నిజ సంగమా. ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనగరమ్ము, అదిగో పెండ్లి విందు పాలు పొందగరమ్ము. సిలువ సన్నాయి స్వరము నీకు వినబడలేదా? నిరాశ నిస్పృహలో నిదురపోతున్నావా? మేలుకో ప్రియ సంగమా, చేరుకో ప్రభు యేసుని. ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనగరమ్ము, అదిగో పెండ్లి విందు పాలు పొందగరమ్ము. ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనగరమ్ము. సిలువ శ్రమల సంకెళ్ళ కన్నీటికి గుర్తు, సన్నాయి ఆర్తనాదానికి ముంగుర్తు. శ్రమల సంకెళ్ళ కన్నీటి ఆర్తనాదమే సిలువ సన్నాయి. ఈ ఆర్తనాదములోనే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటూ తనను తాను సంపూర్ణ సమర్పణ చేసుకున్నాడు యేసయ్య. ఆ యేసు సమర్పణలో దేవుడిచ్చిన పాప క్షమాపణ, ఆత్మరక్షణలో కృతజ్ఞతగా ఆ యేసు మాటలను పాటలను 10 మందికి పంచిపెట్టాలని తనను తాను సమర్పించుకున్నది నిర్మల. దేవుడు ఆమె సమర్పణను అంగీకరించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రభుదేవా ఆడియోస్, సిలువ సన్నాయి, యేసు స్తోత్ర గీతావళి. ఒంటరి అయిన ప్రతి తల్లికి ఇది అంకితం, వింటున్న మనకు ఆశీర్వాదం. కీర్తనాకారుడు, వ్యాఖ్యాత, క్రీస్తు ఖైదీ రెవరెండ్ పండు ప్రేమకుమార్. సంగీత దర్శకుడు వైపి జడ్సన్. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, ఎస్పి చరణ్. ధ్వని ముద్రణ చిన్నపరాజ. సౌండ్ సెన్స్ మద్రాస్. సమర్పణ శ్రీమతి జి నిర్మలా సేన్. పరిశుద్ధాత్మదేవుడు మనలను ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.